హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిట్టి రొయ్యల బిర్యానీ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. దీని తయారీ విధానం ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ముందుగా ఈ కేజీ రొయ్యలు అండి, ఒలిస్తే 600 గ్రాములు వచ్చినాయి. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేస్తున్నానండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాను. కారం మాత్రం 2 స్పూన్లు వేసాను. సాల్ట్ వేసుకుందాం 1 స్పూను. మొత్తం ఒకసారి కలుపుకుందామండి దీన్ని. 2 స్పూన్లు వేస్తున్నానండి అల్లం పేస్టు. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేద్దాం. పచ్చిమిర్చి చీలికలు 4, నిమ్మకాయ 1 పిండుకుందాం. తర్వాత పెరుగు వేసుకుందామండి. 1/2 కేజీ పెరుగు వేస్తున్నానండి. ఇది 1/2 కేజీ ప్యాకెట్, నేను దీంట్లో సగం వేస్తున్నాను. ఇదంతా వేసి ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసానండి. ఇప్పుడు ఒక 50 గ్రాములు పోసానండి. ఉల్లిపాయలు వేపిన ఆయిల్ ఇది. ఒకసారి కలుపుకుందాం. దీంట్లో మనం వేపి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం కొన్ని. మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకుని, నేను కొన్ని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొన్ని చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుందాం. కొంచెం కొంచెమే వేస్తున్నానండి. మళ్ళీ మనం ఎసురులో పోసుకోవాలి. ఇంకా ఇదంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి ఒక అరగంట. ఈలోపు మనం ఎసురుకు నీళ్లు పెట్టుకుందాం. ఎసురు పెట్టేసుకున్నానండి. ఎసురు వచ్చేస్తుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు తగినంత. హోల్ గరం మసాలా ఇదిగో చూడండి. పచ్చిమిర్చి ఒక 4-5, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ పిండుదాం. కేజీ రొయ్యలకి నేను 3/4 కేజీ రైస్ తీసుకున్నానండి. కడిగి నానబెట్టుకున్నాను. ఇది ఎసురు వచ్చాక పోసుకుందాం. ఇదిగోండి ఎసురు వచ్చేసింది. ఇది 1/2 గంట నుంచి మరుగుతుందండి ఈ ఫ్లేవర్ దిగటం కోసం. ఇప్పుడు ఇదంతా తీసేసేద్దాము. మళ్ళీ అన్నంలో పంటి కింద తగులుతుంది. ఇందాక మనం రొయ్యల్లో కలుపుకున్నాం కదా, ఇది అవసరం లేదు, తీసేస్తున్నాను. ఇప్పుడు రైస్ పోసేస్తున్నానండి. ఇది గంట సేపు అయిందండి ఈ రైస్ నానబెట్టి. 3/4 కేజీ రైసు రొయ్యల్లోకి కరెక్ట్గా సరిపోతుందండి. మన బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఏ ప్రకారం చేస్తున్నానో మీరు కూడా అదే ప్రకారంగా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి కలుపుకుందామండి. ఇది 70% ఉడికే వరకు మనం దీన్ని ఇట్లా ఉడకనిద్దాం. ఈలోపు మనం కలిపి పెట్టుకున్న బిర్యానీని పొయ్యి మీద ఎక్కిద్దాం. వేడైందండి నెయ్యి, ఆయిల్. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న రొయ్యలు పోసుకుంటున్నాను. ఇది మొత్తం పోసి ఒకసారి కలుపుకుందామండి. ఈ ఆయిల్లో ఒక 5 నిమిషాలు బాగా వేగనిద్దాము ఈ రొయ్యల్ని. ఒక 2 టమాటాలు వేద్దామండి. పెద్ద ముక్కలు కోసుకున్నాను 2 టమాటాలు. ఒకసారి కలుపుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని మొత్తం మూత పెట్టి ఒక 10 నిమిషాలు
ఉడకనిద్దామండి. వాటర్ పోయొద్దు, తర్వాత పోసుకుందాం. మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి రైస్ చూద్దాం ఒకసారి. అయిందండి, 70% ఉడికింది. ఇదిగో చూడండి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఒక సైడు రొయ్యలు ఉడుకుతున్నాయి. నేను 10 నిమిషాలు అన్నాను కదా, అది పెట్టి 5 నిమిషాలే అయింది. ఈలోపు మనం రైస్ తీసుకుందాం. ఇదిగోండి రైస్ తీసేసాను. ఇప్పుడు మనం రొయ్యల కాడికి వెళ్దాం. 10 నిమిషాలు అయింది. ఇదిగోండి 10 నిమిషాలు అయింది. చూడండి రొయ్యలు ఎలా ఉన్నాయో. వాటర్ చూసారండి ఎంత వచ్చిందో. నేను అసలు వాటర్ అనేదే పోయలేదు. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోస్తానండి. ఇందాక రొయ్యలు కడుక్కున్న గిన్నెగా పోసేస్తున్నాను వాటరు. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకుందాం. ఇదిగోండి ఈ గ్లాస్తో పోసాను నేను వాటరు. పెద్ద గ్లాసు కాదు, మీడియం సైజ్ గ్లాసు. ఉప్పు చూసుకొని సరిపోయిందండి ఉప్పు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఎసురు తగ్గే వరకు ఉడకనిద్దామండి. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఉప్పు చూసుకుందాం. సరిపోయిందండి ఉప్పు. ఇప్పుడు ఈ గ్రేవీ సగం వరకు తగ్గే వరకు ఉడకనిద్దామండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. 10 నిమిషాలు అయిందండి. ఇదిగో చూడండి ఈ గ్రేవీ అంతా ఇనికిపోయింది. ఈ మాత్రం ఉండాలి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. రైస్ పోసేస్తున్నానండి. ఇట్లా ఒక సైడ్ నుంచి పోసుకుంటా రావాలి. దీంట్లో ఎంత వాటర్ ఉంది ఎలా అనుకుంటారేమో, మనం రైస్ పీల్చేస్తుంది. ఇలా మొత్తం వరుసగా పేర్చుకుందాం రైస్ని, ఎక్కువ తక్కువ లేకుండా. రైస్ పోసేసానండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాను. 2 కలిపి పెట్టుకున్నాయి. కొన్ని ఏపిన ఉల్లిపాయలు వేస్తున్నాను. కొద్దిగా నెయ్యి పోసుకుందాం. 2 స్పూన్లు పోస్తున్నానండి. ఇందాక ఎక్కువ పోసాను, సరిపోయిద్ది. దమ్ చేసుకుందాం. ఇదిగోండి మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు దమ్ము పెట్టేసుకొని దింపేసుకుందామండి. అయిపోయిందండి. ఇది దింపేసుకున్నాను. చూడండి ఒకసారి చూద్దాము ఎలా వచ్చిందో. చూడండి చిట్టి చిట్టి రొయ్యలండి ఇవి. ఇదిగోండి రొయ్య కూడా చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం.